నూకాలమ్మ తల్లి 12వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉల్లిపాలెం గ్రామంలో వేయించేసుకున్న శ్రీ నూకాలమ్మ తల్లి 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ఆలయాన్ని భక్తులు తరలివచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్న సమారాధన చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూకాలమ్మ తల్లి సంబరాల్లో భక్తులు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమతో పాటు సారని ఇచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ రోజున నూకాలమ్మ తల్లి పోతురాజు స్వామి వారి సంబరం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే సంబరం జరుపుకుంటాం. గడప గడపకి నూకాలమ్మ తల్లి పోతురాజు స్వామి వారి ఆశీర్వాదం తీసుకుంటూ గ్రామస్తులు బిందులతో పసుపు కుంకుమ కలిపి నీళ్లు వారబోస్తూ టెంకాయలు కొడుతూ ఈ ఒక ఆచారంగా మేము ఉల్లిపాలెం గ్రామంలో పొదేపల్లి పంచాయతీ మచిలీపట్నం మండలం ఉల్లిపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క సంబరం నూకాలమ్మ తల్లి పోతురాజు వారి సంబరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నిన్న 12 సంవత్సరాలు పునర్ప్రతిష్ఠ చేసే అమ్మవారిని 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి నిన్న వార్షికోత్సవం చేసుకున్న 2000 పైన అన్న సమారాధన చేయడం జరిగింది. ఈ ఉల్లిపాలెం గ్రామంలో ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మళ్ళీ శ్రీరామ రాబోయే 17వ తారీఖున ఉంది. మళ్ళీ 4000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో. ఈ సందర్భంగా జై నూకాలమ్మ తల్లి. ఎన్నికల నేపథ్యంలో 39వ డివిజన్లో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లి రవీంద్ర ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని 39వ డివిజన్లో మాజీ మంత్రి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నగరంలో మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసం వైసీపీ నాయకులు పడరాని పాటలు పడుతున్నారని, ఎంతో కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందిన వారి వద్దకు వెళ్లి పెన్షన్ అందకపోవడమే మృతి చెందాడని ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివడ రాము, బీజేపీ నాయకుడు దూలిపాల శ్రీరామచంద్రమూర్తి, టీడీపీ నాయకులు కట్ట అంజయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, ఈ అరాచక ప్రభుత్వం పోవాలా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి ఎవరి నోటైనా ఇదే నినాదం కనబడతా ఉంది. విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి దాని మీద ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. అలాగే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మరి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారు, అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా మరి నేను ఇక్కడి నుంచి ఉన్నాం కాబట్టి అఖండ ఘన విజయం చేయించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా ఇవాళ నీళ్ళకి కటకట రాడిపోతూ ఉన్నారు. నిజంగా ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వచ్చే నీళ్ళు కూడా పచ్చగా వస్తున్నాయి అన్నారు. దీనికి కారణం ఏంటా అని చెప్పి మేము చూస్తే, బోర్లేసి ఆ బోర్ వాటర్ని ఇవాళ ట్యాంకుల్లో నింపుతూ ఉన్నారు. ఏంది ఇది అన్యాయం? ఇవాళ ప్రజా అవసరాలని తీర్చాల్సినటువంటి ప్రభుత్వం చేతకానితనం ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ఇది పాలకుల చేతకానితనం. ప్రభుత్వ అధికారులతో చేయించలేకపోవడం పాలకుల చేతకానితనమే. పేర్నాని గారు కౌరులు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టడం కాదు సార్, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో. 39వ వార్డులో మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆడబిడ్డలు మరి ఈ రోజున ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆవేదన చెప్తున్నారు. అయ్యా, మాకు నీళ్ళు రావట్లేదు, రాష్ట్రం అప్పులైపోయింది, మీరు తొందరగా రండి, మా యొక్క ఆలోచనలు అర్థం చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆవేదన చెందుతున్నారు. నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం మాకెందుకు, రాష్ట్రం అప్పులు చేసిన ప్రభుత్వం మాకెందుకు అని డ్రైనేజీలు పూర్తి అయిపోయినటువంటి ఇక్కడ నాయకుడు పేరు నాని గారు మాకు అక్కర్లేదని ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం అప్పులు అయిపోయినప్పుడు మనందరి బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని దింపాలి. నీ అంత జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి, ఇక్కడ నీ అంత పేరు నాని గారిని కూడా ఇంటికి పంపించడం మనందరి బాధ్యత అని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలాగే జనసేన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున 39వ డివిజన్లో కూడా ప్రచారం ఇంటింటికి చేయడం జరిగింది. ప్రజలంతా కూడా ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అనేక అరాచకాలు కానీ ఇబ్బందులు కానీ కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు.
మహిళలు మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు విషయం తెలియజేస్తున్నారు. మడ్డి నీళ్ళు వస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ప్రతి ఏటా ఇళ్ల పన్నులు పెంచి నడ్డు వేరుస్తున్నారని చెప్పి చెత్త పన్ను వేసి ఇబ్బంది పెడుతున్నారని, బందర్ యొక్క అభివృద్ధి, బందర్ ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం వాళ్ళ సొంత లాభాలు చూసుకుంటున్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరు అర్థమైంది. ఈ ప్రభుత్వాన్ని సాగరంపడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సమస్యలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అటు రవీంద్ర గారు కానీ, బాలసవారి గారు కానీ, రామకృష్ణ గారు కానీ మేమంతా కూడా ఖచ్చితంగా ఉండి మీ అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు అందేటట్టుగా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయ కనక దుర్గాదేవి అమ్మవారి 12వ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పోతేపల్లి జ్యువెలరీ పార్క్ వద్ద గల శ్రీ విజయ కనక దుర్గా అమ్మవారి 12వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని వేడి నైవేద్యాలు సమర్పించి పసుపాట జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంభం పోశారు. భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం అన్న సమానతను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర్ జ్యువెలరీ పార్కులో వేంచేసి ఉన్న విజయ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ట జరిగి 12 సంవత్సరములు పూర్తి కావస్తున్న శుభ సందర్భంగా 12వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా శుక్రవారం నాడు 5వ తారీఖు నిర్వహించడం జరిగినది. ఈరోజు అమ్మవారికి శాంతి చేకూర్చే నిమిత్తముగా వేడి నైవేద్యములు ఏర్పాటు చేయడం అనేది అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులందరూ కూడా వేడి నైవేద్యములు తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఉన్నారు. గుడి ఆలయ కమిటీ వారు ఆలయం తరఫున వేడి నైవేద్యాలు మరి మొక్కుబళ్ళు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అమ్మలు గన్న అమ్మ ఆది పరాశక్తి, ముగ్గురు అమ్మలు గన్న మూలపటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఈ యొక్క జ్యువెలరీ పార్కు, ఆటో నగరు, పోతేపల్లి, వివిధ ప్రాంతాల మచిలీపట్నం ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని, వారి ఇంటిల్లపాది శరీర అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు కలుగజేయాలని అమ్మవారిని కోరుకుంటున్నామండి. మా కమిటీ మెంబర్ల పామర్తి నాగేశ్వరరావు గారు, మట్టా నాగరాజు గారు, పామర్తి వీరబాబు గారు, కాగిత రాజేంద్ర ప్రసాద్ గారు, పనమట సత్యనారాయణ గారు, పనమట ఈశ్వరరావు గారు మరి అందరూ కూడా ఈ యొక్క ఆలయ ఈ ఉత్సవానికి పాల్గొని బ్రహ్మాండ వైభవంగా అత్యంత వైభవంగా చేశారు. కాబట్టి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని, మాకు మంచి ఆరోగ్యాన్ని, మంచి సిరి సంపదలను, అందరికీ కూడా పిల్లలందరూ కూడా చదువులన్నీ కూడా ఏర్పాటు అమ్మవారు కలగజేయాలని ప్రార్థిస్తున్నాము. జై భవాని, జై జై భవాని. సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ఆదర్శనీయులని వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అన్నారు. చెర్లపల్లిలోని గీతా మందిరంలో జరిగిన ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని సమాజ సేవ కార్యక్రమాలకు, ధార్మిక సేవకు ఆర్యవైశ్యులు వెచ్చిస్తూ నిత్యం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణలోనూ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయులని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, నిత్యం కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులు ఒత్తే చంద్రబాబు అధికారంలోకి వస్తే షాపింగ్ మాల్స్, విదేశీ బడా వ్యాపార కంపెనీలు రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వచ్చి గ్రామీణ కిరాణా వ్యాపార రంగాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని తెలిపారు. చాలా గొప్ప
ఎవరున్నా సరే ఆయన ఆయన సలహా తీసుకుంది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ సరే అంతకుముందు వివిధ ఫైనాన్స్ మినిస్టర్ వివిధ ముఖ్యమంత్రులు ఎవరు ఆయన పెట్టుకున్నారు. ఎందుకంటే ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంటే మనకు ఉన్న రూపాయిలో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచుకోవాలి, ఎంత సంక్షేమం చేయాలి అనేది ఆదివాసులకి అలవాటు. అందుకని ఆయన వాడుకునేవారు. ఆయన వాడుకోవటం అంటుంది. ఆయన వాడుకోవటం వలన ప్రతిసారి ఒకసారి ఆయనే చెప్పారు, రాజా నన్ను చంపేస్తున్నావు అంటే రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఒక్కడే ఏకవచనంతో అనేవాడు. అంటే తప్పదు నీకు, మీరు చేయాల్సిందే. అట్లాంటి మీరు ఇప్పుడు ఆలోచించండి. ముందు నా ముందు చెప్పిన వాళ్ళందరూ మీరు రమేష్ బాబు గారు కానీ, వికాస్ కానీ, నరసింహరావు గారు కానీ, మిమ్మల్ని ఎవరన్నా బాధిస్తే ఈ టైంలో గత 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇది తప్పవుతుంది. ప్రభుత్వ అధికారులు కానీ, మిగతా వాళ్ళు కానీ వ్యాపారం చేసుకునేటప్పుడు దేనికోసం చేసుకుంటే ఇది ఒక సర్వీస్ కింద. ఆ పేదవాడు దాచుకుంటాడా, బీరులో పెట్టి తాళా వేస్తాడా, వడ్డీ ఇస్తాడా, లేదే మీ చిల్లర కొట్టు దగ్గర, బట్టల కొట్టు దగ్గర, హెచ్ఆర్ కొట్టు దగ్గర, మంగళాయి దగ్గర ఎన్ని టన్నులు వస్తాయి. విశాఖపట్నంలో పెట్టిన సమ్మిట్, ఆ సమ్మిట్లో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అందరూ ఏం చెప్పారంటే వాళ్ళు తీసుకొచ్చారు, బతిలాడారు, బాగుంది. ఏమీ కాదు. ఇక్కడ ఉన్న టర్న్ ఓవర్ మూలంగానే ఈ వ్యాపారం ఉంటే టర్న్ ఓవర్, ఆ టర్న్ ఓవర్ మూలంగా ఆ వ్యాపారస్తులకు వచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గ్రాస్ కింద నుంచి ఎదగాలని చెప్పి ఒక ఆలోచన. ఈ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలనుకుంటున్నారు. చదువులు వస్తేనే మంచి జరుగుతుంది. ఇవాళ ట్యాబులతో పాటు స్క్రీన్లు కూడా వస్తాయి. వచ్చే సంవత్సరానికి బ్రహ్మాండంగా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. స్టేట్ నుంచి ఎంత ఇదిగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం వస్తుంది. అధికారం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కూడా, ఈ నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎంపీ ఉండాలని నేను అనుకున్నా. దానికి మీ తోడ్పాటు కావాలని అడగడానికి వచ్చాను. ఈ 5 ఏళ్లలో మా నుంచి ఒక పావలా సముదాయం మనం ఈ పని చేసి పెట్టమనం, లేకపోతే ఆ పేదవాడికి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఎక్కడా చెప్పిన పాపం కానీ పొరపాటు చేస్తే ఎప్పుడూ అటువంటి పనులు చేయాలి. ఇవాళ మీకు జరిగేది ఏంటంటే పేదల దగ్గర పేదలందరూ ఆనందంగా ఉంటేనే చాలామంది చెప్తున్నారు. అమ్మఒడి ఇచ్చిన రోజును, లేకపోతే ఇంకొకటి చేయవద్దు వచ్చిన రోజును ఈ డబ్బు. అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని జనసేన నాయకులు ప్రకటించారు. అవనిగడ్డ మండలి జనసేన పార్టీ కార్యాలయంలో అవనిగడ్డ మండల అధ్యక్షుడు గుడివాక శేషబాబు అధ్యక్షతన కార్యకర్తలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తో సమావేశమై పార్టీ గెలుపు కోసం సమాలోచన జరిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలు మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండలి బుద్ధప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మండలి రాజేష్, రాష్ట్ర యానది సంఘం కార్యదర్శి నొక్క విజయబాబు, ఎంపీటీసీ బొప్పన భాను, ఎంపీటీసీ కటకల వసంత్, పోషడపు రత్నగోపాల్, ముదుమూడి సర్పంచ్ బచ్చు నారాయణ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఆ మాట కూడా లేకుండా చేశారు. ఇవాళ జరిగిన దోపిడీ అంతా ఇంతకాలం మీ అందరూ చూస్తున్నారు. మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ మీ కళ ముందే సాగింది. ఈ 7 సంవత్సరాలకి నేను రాజకీయాల్లో ఉన్న 3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచే కానీ సముద్రం దగ్గర ఏదో నల్ల ఇసుక ఉంటుందని చెప్పి అది అమ్ముకుంటే కోట్లు గడించిన విషయం కూడా నాకు తెలియదు. ఆ పని కూడా ఆయన ఎంత భేదవాళ్ళు అంటే ఈ రకమైన స్థితిలో ఈ నియోజకవర్గం యొక్క గౌరవాన్ని అంతా కూడా వాళ్ళు పాడు చేశారు. అభివృద్ధిని పాడు చేయడం కాకుండా గౌరవం, అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు అంటే గౌరవం ఉండేది. రేపు నిలబడేవాళ్ళు ఎవరైనా ఎవరినైనా చూడండి, సుమారు సత్యనారాయణ గారు, రాష్ట్ర అంబటి బ్రాహ్మణి గారు, మండల కృష్ణ గారు కానీ, ఎల్లగడ్డ శివరామ ప్రసాద్ కానీ, వీళ్ళు ఎవరినైనా వెంక పెట్టే పరిస్థితి ఎక్కడ ఉందా రాజకీయాలని చెప్పి మాత్రం మనం వాళ్ళ వరంలో వాళ్ళకి మత రాకుండా చేయాలని చెప్పి నేను కూడా శ్రద్ధతో ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకున్నామని చెప్పి సిగ్గుపడాల్సిన స్థితి ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఏర్పడిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత జరిగిన తప్పుని వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన
దళితులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు తగిన గుణపాఠం చెబుతామని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొల్లూరి బసవ మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ అరచకలకు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, అందుకే కూటమికి మద్దతుగా ఉండి గెలిపిస్తామన్నారు. ఎంఆర్పీఎస్ కూటమికి మద్దతు తెలపగానే జగన్ గుండెల్లో వణుకు పుట్టుకొచ్చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొక్కిలిగడ్డ సువర్ణ బాబు, సేలం శర్మ, మానేపల్లి సుధాకర్, కలపాల సుబ్రహ్మణ్యం, మోటపల్లి నాగబాబు, చిలకూరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి కీర్తిశేషులు కాగిత వెంకటరావు గారి కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ గారిని గెలిపించాలని ఎస్సీ వర్గీకరణ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా కృష్ణప్రసాద్ గారికి భారీ సంఖ్యలో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు ఈరోజు విలేకరుల సమావేశం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేశాం. 30 సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని కృష్ణమాదిగ గారికి వస్తున్నటువంటి పోరాటంలో ఆది నుండి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం వర్గీకరణకు ఎంతో అనుకూలంగాని ఉద్యమానికి ఎంతో అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమం మొదలైన 4 ఏళ్లకే చంద్రబాబు నాయుడు గారు హయాంలో 99 నుంచి 2004లో వర్గీకరణ జరిగింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి షెడ్యూల్ కులాలకు సంపాదించినటువంటి రిజర్వేషన్లు, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా ఆ 4 ఏళ్ళు రావటం జరిగింది. విద్యారంగం కానీ రాజకీయ రంగం కానీ అన్ని రంగాల పరంగా. నా పేరు మునిపల్లి సుధాకర్ అండి, పెడన నియోజకవర్గం అధికార ప్రతినిధిని. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు భారత రాజ్యాంగం బతికుందా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉండబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక మంత్రి విస్తరణ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుభవిస్తున్న రాజ విలాసాలు మొత్తం ఇవన్నీ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. మరి పాదయాత్ర టైంలో మరి దళితుల ఒక గ్రామాల్లో తిరిగి నేను దళితులకు పెద్ద మేనమావంగా ఉంటాను, దళితుల ఒక కృషికి నేను బాగా సహకరిస్తానని చెప్పి మరి దళితుల ఓట్లు గుంజుకుని ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మరి దళితులకి మరి ఎస్సీ వర్గీకరణ చేశారని 2004లో చేశారు. మరి ఆ వర్గీకరణలో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వల్ల. మరి మొన్న గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి దళితులకి ఎవరికి కూడా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరికి కూడా మరి ఒక్క లోన్లు ఇవ్వడం కానీ ఏమీ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో దళితులకు అనేక రకాలుగా మరి ఇన్నోవా కార్లు కానీ ట్రాక్టర్లు కానీ మరి తెలుగుదేశం గవర్నమెంట్లో అనేకమైన అలాగే నా సాటి మాదిగ సోదరులకి అలాగే పెద్దలకి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఉద్యమ నమస్కారాలు. నా పేరు కొక్కిలిగడ్డ సువర్ణరాజు మాదిగ. నేను కృష్ణా జిల్లా ఎంఆర్పిఎస్ నూతన కమిటీలో అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ఉన్నాను. అలాగే కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. కృష్ణమాదిగ గారు మాకు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. అదేంటంటే మనకి ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారు, మాదిగ ఉపకులాలని ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారు, ఇదివరకు ఎవరు నడిపించారు అనేటువంటి ఒక చైతన్యవంతమైన ఒక సూచనను మా ముందు పెట్టడం జరిగింది. దానిని పరిశీలించుకుంటే 50 సంవత్సరాల్లో జరిగినటువంటి మాదిగ ఉపకులాల అభివృద్ధిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి 2004లో ఎస్సీ వర్గీకరణ చేసి ఉన్నాడు. 50 సంవత్సరాల అభివృద్ధిని మేము ఆ 4 సంవత్సరాల్లోనే ఇంకా అధికంగానే చూసాము. అదేవిధంగా
సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మీకు కలిగినటువంటి నష్టం ఏమిటి? మమ్మల్ని అణగదొక్కడానికి గల కారణం ఏమిటి? కృష్ణమాదిక్ గారు అపాయింట్మెంట్ కోసం మీ గేటు దగ్గర కనీసం 100కు పైగా సార్లు చెల్లపల్లిలోని పడమర వీధిలో గల గౌసేపాక్ దర్గా వద్ద దాతల సహకారంతో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చెల్లపల్లి విఆర్కే నగర్ ఆధ్వర్యంలో 40కి పైగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు. అడప వెంకటరామయ్య నాంచరమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు అడప గురవయ్య, అడప రాంబాబు, అలాగే మోపిదేవి రాములు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోపిదేవి వెంకటేశ్వరరావు సహకారంతో వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పఠన్ కరీముల్లా ఖాన్ పర్యవేక్షణలో తోఫా కిట్లను లయన్స్ క్లబ్ జిల్లా నాయకులు నర్ర సాయిబాబు, సభ్యులు తరిగిష సాంబశివరావు, కార్యదర్శి రాయపట్టి రాధాకృష్ణ, కస్తూరి ప్రసాద్ అందించారు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బైబిల్ చెప్పిన, ఖురాన్ చెప్పిన, ఆదిగ్రంథం చెప్పిన, భగవద్గీత ఒకటే, తోటి వారిని ప్రేమించండి అనే ఆ సూక్తి ఆధారంగా ప్రపంచ శాంతిని కోరుకుంటూ ముఖ్యంగా మా సల్లపల్లిలోని ఈ పడమటి వీధిలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా, సోదరి సోదరులు అందరూ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా 8 సంవత్సరాలు చూస్తున్నామంటే వాళ్ళు మనం ఇచ్చేది పెద్ద గొప్ప ఏం కాదు, కానీ అది ఎంతో ఆదరాభిమానంతో, ప్రేమతో, వాత్సల్యంతో, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో మా అమ్మ అడప వెంకటరామయ్య గారు, అడప నాంచారం గారి జ్ఞాపకార్థం ఆ ఏటా ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఏం చేశారంటే మా లయన్స్ క్లబ్ కూడా దీనిలో ప్రత్యక్షంగా పాల్గొనాలి, అది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మేము కూడా పాల్గొంటామని అందరూ వచ్చారు. వెంకటేశ్వర గారు కూడా, ఆయన కూడా సహాయం చేశాడు దీనికి. ఈ కార్యక్రమం అంత అద్భుతంగా జరగడానికి కారణం అందరి యొక్క మా లయన్స్ క్లబ్ మిత్రులు అందరి యొక్క సహకారం, సంపత్తి ఉంది. ఎందుకంటే సేవ అనేది ఒక వృత్తి కాదు, అది అంకిత భావం చేసే ధర్మకార్యం. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులకి వాళ్ళలో ఉన్నట్టు ప్రేమ, అనురాగం, వాత్సల్యం విశ్వవ్యాప్తంగా ఇంకా ప్రజ్వలాలని, అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా వ్యవహరించాలని, మతం అనేది సంస్కృతంలో అభిప్రాయం, ఎవరి అభిమతం వారిది, ఒక మతాన్ని అభిమానించే. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చల్లపల్లి పడమర వీధిలోని గౌసేపాక్ దర్గా దగ్గర ముస్లిం మైనార్టీ సోదరులు 35 కుటుంబాలకి రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రంజాన్ తోఫా ముఖ్యంగా నిర్వహించడానికి దాతలైనటువంటి లయన్స్ క్లబ్ నిర్వాహకులు అడప గురవయ్య గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోపిదేవి వెంకటేశ్వరరావు గారి వారి ఆధ్వర్యంలో 35 కుటుంబాలకి ఈ రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరంలోనే భాగంగా ఈ రోజుకి మరి 10 సంవత్సరాలు బట్టి సుమారుగా 10 సంవత్సరాలు అడప రాంబాబు, అడప గురవయ్య వాళ్ళ తండ్రి గారి, వారి తల్లి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి రంజాన్ పండుగకి ముస్లిం మైనార్టీ సోదరులకి మా వంతు సహాయ సహకారాలు అందించాలని అడప గురవయ్య గారు, అడప రాంబాబు గారు వారు ఎప్పుడు కూడా మా వెన్నంటి వంటి ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు మాకు అండదండగా ఉంటున్నారు. వారికి మనస్ఫూర్తిగా మా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి రంజాన్ పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి నిరుపేదలైన ముస్లిం మైనార్టీ కుటుంబాలకి తమ వంతు సహాయ సహకారాలు అందించి, మరి నేను నా వంతు సహాయ సహకారాలు నా సామాజిక వర్గానికి నేను పెట్టబోయినా పెట్టేవాళ్ళతో పెట్టించాలనే ఉద్దేశంతో నా సామాజిక వర్గానికి ఈ కార్యక్రమం పవిత్ర మాసంగా భావించేటువంటి రంజాన్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి విఆర్కే నగర్ తరఫున ఈరోజు పడమర వీధిలోని ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందించడం మా లైన్ మిత్రులు అడప గురవయ్య గారు, మా అధ్యక్షులు లైన్ వెంకటేశ్వరరావు గారు రంజాన్ తోఫా అందించడం అనేది ఎంతో సంతోషదాయకమైనటువంటిది. ఈ ముస్లిం సోదరీమణులు ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి విఆర్కే నగర్ తరఫున చల్లపల్లిలో ఉన్నటువంటి ముస్లిం సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.